హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బియ్యం పిండితో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తా. ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. శనగపప్పు, మినపప్పు కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. కొంచెం ముక్కలు పెద్దగా కట్ చేశాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి కొంచెం సప్పగా ఉన్నాయి, అందుకే అలా తీసుకున్నాను 3. మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో పిండి తీసుకోండి. బియ్యం పిండి అయితే ఉట్టి బియ్యం పిండి తీసుకున్నానండి. నేను ఒట్టి బియ్యం పిండి తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను. వాటర్ బాయిల్ అవుతుంటే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఒక గ్లాస్ పిండి వేసాను. వాటర్ బాయిల్ అవుతున్నాయి. కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అడుగు పట్టిపోతుంది, పిండి కదా, ఉడకదు తొందర. అది మధ్యాహ్నం కొంచెం ఒక స్పూను ఆయిల్ వేయాలి. మళ్ళీ కలుపుతూ ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. ఉప్మా బాగుంటుంది. ఉప్మా తినని వాళ్ళు కూడా తినండి, ఒకసారి తింటారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిండి ఉప్మా, రవ్వ ఉప్మా తినని వాళ్ళు కూడా పిండి ఉప్మా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. పిండి పోసాక ఎమ్మటే కలిపొద్దండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ సైడ్లోకి ఇట్లా వాటర్ వస్తుంటే ఉడుకుతుంటే కలపాలి. అలా అయితే ఉండలు లేకుండా ఉంటుంది. మెల్లగా కలపండి. ఉండలు లేకుండా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసి కలిపి సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మళ్ళీ కలపాలి ఒకసారి. మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుకోవాలి. అలా నేను ఒక గ్లాస్తో చేశానండి. ఒక గ్లాస్ పిండితో చేశాను. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఓకే అండి. ఈ ఉప్మా పప్పుల పొడితో కానీ ఊరగాయతో కానీ ఎలా తిన్నా, మామిడికాయ పచ్చడితో ఎలా తిన్నా బాగుంటుందండి. ఓకే అండి, ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టిఫిన్ ప్లేట్ పొడి ఆవకాయతో తింటున్నా నేను. ఓకే, బాయ్.